ఇగో ఇదే తెలంగాణ పాలిట చీకటి, కాంగ్రెస్ పాలిట వెలుగు పేపర్. ఇది రాసుకొచ్చేది ఏం లేదు, నిన్నటి వార్తలనే మళ్ళా బ్యానర్ ఐటమ్స్ గా రాసుకొచ్చే ప్రయత్నం చేసింది. నిన్నొచ్చినాయి, మొన్న కూడా వచ్చినాయి. 3 రోజులుగా అదే డిఎస్సి గురించి రాస్తాను. 3 రోజులే ఇంకా 3 నెలలుగా మేడిగడ్డ గురించి రాస్తాను. 3 రోజులుగానేమో డిఎస్సి గురించి రాస్తాను, 3 నెలలుగా మేడిగడ్డ గురించి రాస్తాను. మేడిగడ్డను సజీవంగా, ఆ వార్తను సజీవంగా బ్రతికిస్తూ కేసీఆర్ చుట్టూ ఆ వార్తను తిప్పుతూ కేసీఆర్ ప్రభుత్వానికి అంటగడుతూ అదే విధంగా అదే మేడిగడ్డ మీద ఓట్లు దండుకోవాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచనను మాత్రం ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంను అక్కడున్న బీజేపీ ప్రభుత్వం చేసే ప్రయత్నంలో ఈ చర్యలు కొనసాగుతున్నాయి. ఇక చూడొచ్చు. మేడిగడ్డపై విచారణకు కమిటీ. సిడబ్ల్యూఎస్సి మాజీ చైర్మన్ చంద్రశేఖర్ ఆయార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కేంద్రం వారంలో బ్యారేజీ పరిశీలన, నెల రోజుల్లో ప్రాథమిక నివేదిక. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సలహాదారు వెదిరే శ్రీరామ్ వెల్లడి. కాళేశ్వరం డిజైన్లను సిడబ్ల్యూసి అప్రూవ్ చేయలేదు. చూడండి, అప్పుడేమో కాళేశ్వరం గొప్ప ప్రాజెక్ట్ అని, మొన్న వాటర్ మ్యాన్ చాలా గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం అని ఆయన చెప్పిండు. ఆయన పక్కన పవన్ కళ్యాణ్ కూడా నిలబడ్డాడు. ఇంకా జలశక్తి మండలి కూడా దీనికి అప్రూవల్ ఇచ్చిందని అప్పుడు రాసుకొచ్చిండు. ఇప్పుడేమంటారు, కాళేశ్వరం డిజైన్లను సిడబ్ల్యూసి అప్రూవ్ చేయలేదు, ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా ఇవ్వలేదు. ప్రాజెక్టు వ్యయంపై ప్రశ్నిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాటవేసింది. తమ్మిడిశెట్టి వద్ద నీళ్లు లేవని ఏనాడు సిడబ్ల్యూసి చెప్పలేదు. బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. మేడిగడ్డ సమాచారం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. మెయింటెనెన్స్ లేక శ్రీశైలం సాగర్ కు ముప్పుందని హెచ్చరిక. ఇక్కడ చూసుకోవాలి, చంద్రశేఖర్ ఆయార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కేంద్రం ఇదే రేవంత్ రెడ్డి గారి ఓటుకు నోటు కేసుకు సంబంధించి దగ్గర 2016 నుండి అవి 4 సంవత్సరాలు, ఇవి 4 సంవత్సరాలు, 8 సంవత్సరాలుగా పట్టించుకోవాలి. కానీ ఇన్ని రోజులుగా అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కనీసం మేడిగడ్డ మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎన్ని ప్రజా సంఘాలు పోయి అక్కడికి ధర్నా చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కారణం ఏంది అంటే అప్పుడు ఓట్లు లేవు, ఇప్పుడు ఓట్లు ఉన్నాయి. నిజంగా మేడిగడ్డలో అవినీతి జరిగితే 100% బయటికి తీయాలి. అది కేసీఆర్ చేసిండా, కేటీఆర్ చేసిండా, హరీష్ రావు చేసిండా, లేకపోతే అక్కడ ఎల్ఎన్టీ సంస్థ చేసిందా, ఇవి బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన సంపద కాబట్టి తెలంగాణ సంపదను వృధాగా ఖర్చు పెట్టడానికి ఎవరికీ హక్కు లేదు. ఆ క్రమంలో తీసుకుంటే దగ్గర ఇది ఎప్పుడో బయటపడాలి. కానీ వీళ్ళకు అవసరం ఉన్నప్పుడు, ఓట్ల కోసం అవసరం వచ్చినప్పుడు కేంద్రం ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? అంటే కేసీఆర్ తోటి మీకు సత్సంబంధాలు ఉన్నాయా? ఇప్పుడు ఆ సత్సంబంధాలు తెగిపోయినాయి. కేసీఆర్ అధికారం కోల్పోయింది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ అవసరం లేదు. ఇప్పుడు ఎవరు అవసరం? రేవంత్ రెడ్డి అవసరం. రేవంత్ రెడ్డి నుండి ఇదే మోదీ గారికి ఒక గ్యారంటీ వచ్చింది. సార్, మేమైతే ఇక్కడ అధికారంలోకి వచ్చినాం, మాకు పైన వస్తుందా రాదా నాకు అవసరం లేదు, కానీ మీకు తెలంగాణ నుండి ఎలాంటి అసౌకర్యం లేకుండా నేను చూసుకుంటా అని మోడీతోటి మాట్లాడుకొని సార్ నా ఓటుకు నోటు కేసు మాత్రం తెరపైకి రాకుండా చూసుకోండి అని అక్కడ హామీ తీసుకున్నాడు. ఇప్పుడు మోడీ ఉన్నా ఆయన ఓటుకు నోటు కేసు తెరపైకి రాదు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇంకా అదృష్టం, అది గంగల కలిసిపోయినట్టే ఓటుకు నోటు కేసుగా. కాబట్టి ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయిందో వెంటనే కేసీఆర్ మీద ఇలాంటి కుట్రలకు తెరపన్నుతాను. మేడిగడ్డ ఆగమైందని అనేక మంది మేధావులు గత 5 సంవత్సరాలుగా మొత్తుకున్నారు. మరి అప్పుడెందుకు వేయలేదు బృందాన్ని? కాబట్టి ఇదంతా రాజకీయ ప్రయోజనం కోసం కేసీఆర్ చుట్టూ తిప్పి దీన్ని కేసీఆర్ మీద బురద జల్లి ఖచ్చితంగా వాళ్ళు ముందే చెప్పిండ్రు. కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు,
బ్యారేజ్లు అనేటి ఒకవేళ నిర్రలు వాస్తే, ఉదాహరణకు మన ఇంట్లో మన ఇల్లు ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత కొత్తగా కట్టిన సంవత్సరం తర్వాత చిన్నగా పగుళ్ళు వస్తాయి. వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మనం సరి చేసుకోవాలి తప్పించి ఇల్లే పనికిరాదని బుల్డోజర్ని తీసుకొచ్చి ఇల్లు పీకెత్తామా? ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించి కూడా అలాంటి ఒక కుట్ర జరుగుతుంది. మేడిగడ్డ పనికిరాదు అని చెప్తాను. కారణం ఏంటంటే మేడిగడ్డ దగ్గర సబ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ కరెంటు బంద్ పెడితే ఆ కరెంటు కట్టవలసిన డబ్బులను ఈ పథకాలకు అప్లై చేస్తే తలో రూపాయి ఇస్తే అట్లనన్నా మాకు మంచి పేరు వస్తుందని రేవంత్ రెడ్డి ఈ యొక్క ఏషం ముందటేసుకున్నట్టు మనకు కనబడుతుంది. నీళ్ళ అవసరం ఉన్నా 299 టీఎంసీలకే ఒప్పుకున్నారు. ఉమ్మడి ఏపీకి కృష్ణానదిలో 811 టీఎంసీల నికర జిల్లాలో కేటాయింపులు ఉండగా అందులో తెలంగాణకు 299 టీఎంసీలు తీసుకునేందుకు 2015లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఎంత మాత్రం లేదని వెదిరే శ్రీరామ్ స్పష్టం చేశారు. 2019 వరకు అంతే నీటిని తీసుకునేందుకు బోర్డు మీటింగుల్లోనూ తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ వచ్చిందన్నారు. 2020 నుంచి మాత్రం కృష్ణాలో 50% వాటా ఇవ్వాలని అడుగుతున్నదని తెలిపారు. 2015లో 299 టీఎంసీలు తీసుకునేందుకు అంగీకారం తెలిపే నాటికే పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, డిండి, లిఫ్ట్, ఎస్ఎల్బిసి ప్రాజెక్టులకు ఇంకో 200 టీఎంసీల నీటి అవసరం ఉంది. అయినా 299 టీఎంసీలు తీసుకునేందుకు అప్పటి బీఆర్ఎస్ సర్కార్ అంగీకారం తెలిపిందని అన్నారు. అయితే ఇవన్నీ నీటి లెక్కలన్నీ మనం వాడుకునేది ఇతర రాష్ట్రాలతోటి సత్సంబంధాలు కలిపి, ఎందుకంటే నదులు ఒక రాష్ట్రం నుండి ఒక రాష్ట్రంలోకి పారుతూ వస్తాయి కాబట్టి రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉంటూనే ఈ నీటిని వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, 299 టీఎంసీలు తీసుకునేందుకు అప్పటి బీఆర్ఎస్ సర్కార్ అంగీకారం తెలిపిందంటే ఏ ఒప్పందాల ప్రకారం అంగీకారం తెలిపింది అనేది ఈ వార్తలో రాలేదు. ఎందుకంటే అది పెద్ద అంశం ఉంటుంది. ఇక్కడ రాసినంత సులువుగా ఏమి ఉండదు. దాని బ్యాక్ ఎండ్ లో చాలా రకాల ఒప్పందాలు ఉంటాయి, చాలా రకాల అంగీకారాలు ఉంటాయి. కానీ మొత్తంగా మేడిగడ్డ మీద కేసీఆర్ని ఒక దొంగని చేసి కేసీఆర్ని నేరస్తుడని చూపించే ప్రయత్నం అయితే ఇక్కడ సాగుతున్నట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది.